ఈ రజాకార్ ఫిల్మ్ తీయటానికి సాహసం చేసిన నిజమైన హిందువులు మన యాటా సత్యనారాయణ గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసరు, వీళ్ళందరికీ మీరు ఎంతో కోటి కోటి దండాలు పెట్టాలి. ఈ మూవీని అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసి మీరు జ్ఞానోపదేశం చేసుకోవాలని చెప్పని, మనకి హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి, ఎంత అన్యాయం జరిగిందో తెలుసుకొని పొలిటికల్గా యునైట్ కావటానికి కోసం అని చెప్పని మీరు ప్రయత్నించాలని చెప్పని మీకు అభ్యర్థిస్తున్నా. తెలుగు ప్రజలు నిద్ర లేవాలి, కుంభకర్ణ నిద్ర పోకండి. మనకి జరిగే అన్యాయం గురించి, మన గుళ్ళన్నీ మన చేతిలోకి రావాలంటే మనం అందరం హిందువుగా ఓటేయటం నేర్చుకోవాలి. వాళ్ళు ముస్లింగాను ఓటేస్తున్నారు, వాళ్ళు క్రిస్టియన్గాను ఓటేస్తున్నారు. మనం హిందూగా ఓటేయటం నేర్చుకోవాలి. కత్తిని కత్తితోట కొట్టాలి, బుల్లెట్ని బుల్లెట్ తోట కొట్టాలి. కాబట్టి మనం హిందూ మన మన ధర్మాన్ని కూడా పొలిటికల్గా యూజ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఈ సెక్యులరిజం అని చెప్పని ఫార్సు, అసలు సెక్యులరిజం అనే పదం మనకు రాజ్యాంగంలో లేదు. దాన్ని ఇందిరాగాంధీ 77లో ఎమర్జెన్సీ పెట్టి అపోజిషన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టి ఎవరికి చెప్పకుండా దాన్ని జోడించేసింది మన కాన్స్టిట్యూషన్లో. కాబట్టి దానికి అసలు శాంక్టిటీనే లేదు. ఇప్పుడు అసలు మోడీ గారు కొత్త కాన్స్టిట్యూషన్ ప్రింట్ చేశారు. శ్రీరాముడు బొమ్మలు, మన దేవతల బొమ్మలు, మొత్తం కాన్స్టిట్యూషన్ బుక్ మొత్తం పెట్టి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎలా అయితే దేవుడి బొమ్మలు ఉండినాయో మన ధార్మిక పురుషులందరినీ, ఆ పురుషులన్నీ పెట్టి ఈ సెక్యులరిజం పదాన్ని కూడా తీసేసాడని చెప్పని మన సెంట్రల్ నేషనల్ న్యూస్లో చెప్తుంటే విన్నాను. నేను చూడలేదు, కానీ వాళ్ళు జెన్యూన్ ఛానల్స్ కాబట్టి నేను నమ్మి చెప్తున్నా మీకు. ఆ సెక్యులరిజం అనే పదాన్ని తీసేశాడంట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఈ సెక్యులరిజం ఎట్లా తీసావని చెప్పని క్వశ్చన్ చేస్తే, అసలు ఈ సెక్యులరిజం అనే పదం ఎవరు యాడ్ చేశారు, ఎందుకు యాడ్ చేశారు, ఎట్లా యాడ్ చేస్తారు అని చెప్పని కోర్టులో ఛాలెంజ్ చేస్తే, ఇందిరాగాంధీ ఎలా యాడ్ చేసింది అనేది బయటకు వస్తే, వీళ్ళు చేసిన కాన్స్టిట్యూషనల్ బ్లండర్స్ ఎలా చేశారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క భాగవతం బయటపడుతుందని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆ పదాన్ని తీసేసినందుకు దాన్ని క్వశ్చన్ కూడా చేయట్లేదు. వీళ్ళు మోడీ గారు తీసేశారంట సెక్యులరిజం పదాన్ని. సో మీరు అందరు కలిసి ఈ రజాకార్ మార్చి 1న రిలీజ్ అవుతుందంట. ఈ రజాకార్ మూవీని ప్రతి ఒక్క పిల్లజల్లని ప్రతి ఒక్కళ్ళని ఫ్యామిలీతో తీసుకెళ్ళి చూపించండి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. జై హింద్.